మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా బ్రహ్మజ్వర అన్నయ్య చాలా బాగా చేస్తారు, అందరూ మీలాగా ఉంటే చాలా బాగుంటుంది. నువ్వు ముస్లిం అయినా అన్ని పాటలకు చేస్తున్నావు, చాలా చాలా బాగుంది. ఇక వెంకీరమణ గారు అంగళ్ళు 250 కదా అని కామెంట్ పెట్టారు. అన్న అంగళ్ళు 250 వేసిన మాట వాస్తవమే, అది చిన్నలాటు, అది లెక్కలకి లేదన్నా, అది వేస్ట్. 2 పడ్డది, దట్ ఈస్ నాట్ కౌంటబుల్. ఇక మల్లారెడ్డి గారు ఇవాళ శివగోవింద పాట 3వ పాట చేశాను. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్న కామెంట్ పెట్టిన ఆయన ముందు అస్సాం పోతాడు. నాగేశ్వర్ నిన్న పీవీపీ గారు కామెంట్ పెట్టారు, టమోటా ధరలు వస్తాయని నమ్మకం లేదు ద్వారా అస్సాం టికెట్ బుక్ అయిందని. చాలామంది అన్నదాతలు ఆ విధంగా కామెంట్లు పెట్టారు. రైతులు నిరుత్సాహపరచొద్దు దయచేసి కూడా ఆయనకు విజ్ఞప్తులు కూడా చేశారు. ఇక అనిల్ కుమార్ నాయక్ బుకే గారు 6 మంత్లో వచ్చే స్టాక్ 4th మంత్లో వస్తుంది, ఈసారి కష్టమే. జూన్ నెల రావాల్సిన దిగుమతి స్టాక్ ఈసారి ముందుగానే 4 నెలలు వస్తుంది, ఈసారి కష్టమే కామెంట్ పెట్టారు. నీటి కొరత వస్తుంది, వైరస్లు వస్తాయి, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈసారి అన్నదాతలు తొందరపడి కోయిల ముందే కూర్చుంటుంది. చాలా వరకు భారీ ప్లాంటేషన్ చేస్తారు ఫిబ్రవరి నెలలోనే, అదే ప్రస్తుతానికి ఇబ్బంది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, పీవీపీ గారు అన్న బాక్సులు దొరకలేదన్న వీకోట మార్కెట్లు. దీన్ని శివకుమార్ గారు రిప్లై ఇచ్చారు. లక్షల ఎకరాల ప్లాంటేజ్ జరిగింది, కోట్ల ఎకరాల ప్లాంటేజ్ జరుగుంటే ఇంకా బాగుండేది. ఆయన బాక్సులు దొరకడం లేదంటే లక్షల ఎకరాల మాత్రం ప్లాంటేజ్ చేశారు, కోట్ల ఎకరాలు చేసి ఉంటే ఇంకా బాగుండే పరిస్థితులు కామెంట్ పెట్టారు. అయితే గొల్ల యూసఫ్ గారు ఆయనకు తప్పుగా అర్థం చేసుకుని నువ్వు ఒక 50 కోట్ల నేల నాటిరాని కామెంట్ పెట్టారు. శివకుమార్ గారు కామెంట్ పెట్టింది చాలా వరకు లక్షల ఎకరాలు జరిగింది, కోటగా జరిగి ఉంటే ఇంకా బాగుండేది, బాక్సులు తొందరగా దొరికేవని ఆయన అభిప్రాయం. ఇక నా శివగోవింద షార్ట్ టీవీకి వచ్చిన కామెంట్ ఇది. శివ ఎడకోటి గారు సాక్షాత్తు అన్నగారిని చూసినట్టుందన్న. జై రామారావు, జై సయశాత, నీ చిన్ననాటి ఫ్రెండ్ వెంకటరమణ. మావిడ వెంకటరమణ. ఇండియన్ అగ్రికల్చర్ సయ్యద్ అన్న, శివయ్య అవతారం ఎత్తావు అంటే టమోటా ధరలు తగ్గేది లేదు. నాకు అర్థమవుతుంది, మీరు శక్తి ఉంది, నాకు అర్థమవుతుంది. ఇక పొంగునూరు బామడిది రమేష్, బావగారు కోపు కోలాట వేస్తుంది, టమోటా ధరలు లేక మేముంటే. జూనియర్ ఎన్టీఆర్ గారికి నా ప్రణామాలు. కుమార్ గారు సూపర్ బ్రో, చాలా బాగుంది. అంజప్ప గారు చాలామంది నా శివగోవింద్ వీడియోని అభినందిస్తూ కామెంట్లు పెట్టారు, వారు నా శతకోటి వందనాలు. ఇక అన్న ఎక్స్పోర్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అన్నగారు. సూర్య జితేష్ గారు అన్న నా లెక్క, నా అంచనా మే 15 తర్వాతని, కాకపోతే అటు ఇటుగా మే తొలివారం చివరిలో కానీ లేదా మలివారం చివరిలో కానీ ఎగుమతులు ఆరంభమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అస్సలాము అలైకుం భాయ్. ఏం వేలం పాటలు, మీకు ఉన్న ధర పెరగదులా భాయ్. అన్న జూన్ మంత్ రేట్ చెప్పండి. నవీన్ కుమార్ గారు అన్న జూన్ మంత్లో అయితే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఎగుమతులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ధర అంటారా, వచ్చే దిగుమతిని బయట అమ్మకాన్ని బట్టి ఉంటుంది. ఏది ఏమైనా మంచి ధరలు ఉంటాయని నేను ఆశిస్తున్నాను. చాలా కాలం తర్వాత బేతమంగళం గుప్తా గారు ప్రస్తావన వచ్చింది. శ్రీనివాస గారు బేతమంగళం ప్రభాకర్ జమీను మా జమీను పక్కన ఉన్నాయి కాబట్టి ఆయన పంటలు చాలా బాగా ఉన్నాయి. నాటి 1 నెల అయ్యింది, ఖచ్చితంగా రేట్లు వచ్చే మూమెంట్ ఉంది కాబట్టి ఆయన పంట కూడా చాలా బాగా చేస్తాడు. మన రైతులందరూ కూడా పంటలు బాక్స్ చేయాలంటే బాగా చూసుకోండి, దానిపైన భౌతుడు ఉన్నాడు, ఎవరు భయపడొద్దు. ఇక ముల్లగురి గారు సంబేపల్లి సీఎం మీటింగ్లో కొందరు ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే ఈరోజు రైతుల దీనస్థితి. అన్న అస్సాం పక్క. రమణ నక్కింటి గారు, శ్రీరాములు మంచూరి గారు కామెంట్ తెలియదు టైప్ చేయాలి కానీ ఏం అర్థం కావడం లేదు. ఎక్కడో ఏదో మాతలు జరుగుతున్నా రేటు చనిపోయిందన్న
రోజు రోజు ఇంకా తగ్గుతూనే ఉంది. ప్లీజ్ అన్న ఎప్పుడు పెరుగుతాయి? రోజు రోజుకు ఇంకా 2500 లోపల వచ్చింది కదా అన్న. పెద్ద రోడ్ అన్న ఏడన్నా పోతా ఉన్నాయన్న, ఎక్కడ పెరుగుతుంది? సారీ శ్రీ రామాంజులు శ్రీరాములు గారు, కామెంట్ అర్థం కావడం లేదు. హలో బ్రదర్, జూన్ రేట్స్ పక్కా రైతులకు. నరసింహులు గొంగి గారు. జై ఎన్టీఆర్, జై అన్న కేశవరెడ్డి గారు. రే మన బ్రతికింతే, మొబైల్ నెంబర్ పెట్రాల్ లవ్ గోవిందరాజు గారు. ఇక చివరిగా గుడ్ నైట్ బ్రో, మీకు శివరాత్రి అన్నా. నేను వచ్చిన కామెంట్ ఇది. టికెట్ బుక్ అయి ఉంటే వెళ్ళిపో అన్నా, ఎందుకు రోజు రోజుకు రైతులు భయపడుతున్నామన్నా. రమేష్ గారు. ఇక సుధా గుడ్ నైట్. ఇది మొత్తం మీద ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.